మన అనుకున్న వాళ్ళకే కదా ఏదన్నా మంచి మాట చెప్పాలి అని ట్రై చేస్తూ ఉంటాము. అదే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి మంచి చెడులు చెప్పడానికి మనం ట్రై చేస్తామా? అస్సలు లేదు కదా! అయినా సరే ఎంత మన సొంతమైనా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వదిలేయాలి. వింటే వింటారు, వినకపోతే వదిలేస్తారు. అంతేగాని మనోళ్ళే మనమే మార్చేయాలి, ప్రతి పరిస్థితిని మన కంట్రోల్లోకి తీసుకోవాలి, ప్రతి పరిస్థితిని మనం మార్చేయాలి అనుకోవడం చాలా పొరపాటు. ప్రతి పరిస్థితిని మనమే మార్చేయగలిగితే ఇంకా మనల్ని పుట్టించిన భగవంతుడు ఎందుకున్నాడు? ఈ కాలం ఎందుకుందండి? అవునా కదా? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఆ టైం వచ్చిందంటే ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే మారిపోతాయి. ఎవరైనా మారిపోతారు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ఎక్స్పైరీ డేట్ అండి. అది ఓన్లీ మెడిసిన్కే కాదు, మనిషి సంతోషానికైనా, బాధకైనా, కన్నీళ్ళకైనా, కష్టానికైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. బాధపడే వాళ్ళు సంతోషంగా తప్పకుండా ఉంటారు.